హాయ్ ఫ్రెండ్స్, టెక్నోస్పార్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియో సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ రాబోతుంది. అంటే మనందరికీ అది అవైలబుల్గా రావాలంటే ప్లేస్టోర్లో వాట్సాప్ వాళ్ళు అనేది పెట్టాలి. సో అప్డేట్ రావడానికి కనీసం 1 month పడుతుంది ఫ్రెండ్స్. సో ఆ అప్డేట్ ఏంటంటే మనం ఆడియో కాల్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా వీడియో కాల్లోకి ఎంటర్ అవ్వడం అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న వాట్సాప్లో అయితే మీరు ఆడియో కాల్ చేశారంటే మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ వీడియో కాల్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. అలా కాకుండా ఈ కొత్త అప్డేట్లో డైరెక్ట్గా ఆడియో కాల్లోనే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది. అంటే వీడియో కాల్ అనే బటన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వీడియో కాల్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ రావడానికి మనకి 1 month పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాట్సాప్ వాళ్ళు ఇలాంటి అప్డేట్ తెచ్చే ముందు ఫస్ట్ డెవలపర్స్కి పుష్ చేస్తారు. సో డెవలపర్స్ అనేవాళ్ళు ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే సెకండ్ టైం ఏమించో ఆ డెవలపర్స్ అనేవాళ్ళు బేటా వెర్షన్స్కి లేదంటే ఐఓఎస్ యూజర్స్కి. సో ఐఓఎస్ యూజర్ అంటే ఐఓఎస్ ఓఎస్ వేయాలి. అలా కాకుండా ఆండ్రాయిడ్లోని బీటా వెర్షన్స్కి అది పాస్ చేస్తారు ఫ్రెండ్స్. మనం బీటా వెర్షన్స్లో అయితే ఆ అప్డేట్ 1 month ముందే పొందొచ్చు అనమాట. సో మీరు వాట్సాప్ బీటాని ఇన్స్టాల్ చేసుకోవాలి. వాట్సాప్ బీటా ఎలాగ అవ్వాలంటే మీరు టెస్టర్స్ అవ్వాలి ఫ్రెండ్స్. అంటే వాట్సాప్ బీటా అనే యాప్ సేమ్ వాట్సాప్లోనే ఉంటుంది, బట్ కొత్త ఫీచర్స్ అనేది ఒక 1 month బ్యాకే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఆ యాప్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే అది సడన్గా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు జస్ట్ మీకు అందరికంటే ముందు ఆ ఫ్యూచర్ కావాలంటే మీరు దాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడికి వెళ్ళి మీరు మీ మెయిల్తో సైన్ ఇన్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను ముందే కాపీ చేసుకొని పెట్టుకున్నాను, పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, అది నేను ఇప్పుడు నా మెయిల్తో సైన్ ఇన్ అయిపోయాను కాబట్టి డైరెక్ట్గా వచ్చింది. లేదంటే ఫ్రెండ్స్ మీకు ముందే సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. సో మీరు వెంటనే మీ మెయిల్తో అక్కడ సైన్ ఇన్ అయిపోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. హలో వాట్సాప్. ఇక్కడ మీరేమో ఒక టెస్టర్గా మీకు బికమ్ ఏ టెస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఒక టెస్టర్ అయిపోతారు అనమాట. సో మీరు ఇప్పుడు ఈజీగా మీరు యువర్ నో టెస్టర్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు బేటా వెర్షన్కి అర్హులైన అనమాట. సో మీరు ఈజీగా వాట్సాప్ మెసెంజర్ బేటాని అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను డౌన్లోడ్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అంటే వెంటనే నా ప్లే స్టోర్కి లింక్ వెళ్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ బేటా అని వస్తుంది. ఇంతకుముందు మీకు ప్లే స్టోర్లో వెతికినట్టయితే మీకు వాట్సాప్ అని ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ టెస్టర్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ప్లే స్టోర్లో వెళ్తే వాట్సాప్ బేటా అని ఉంటుంది. సో వాట్సాప్ బేటా అని రాగానే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాప్ని వెంటనే మీరు అప్డేట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపిస్తాను దాన్ని. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వాట్సాప్ మెసెంజర్ అని వచ్చింది. యాక్చువల్లీ నార్మల్గా అయితే వాట్సాప్ మెసెంజర్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మీరు టెస్టర్ అయ్యారు కాబట్టి ఆ మెయిల్తో మీరు సైన్ ఇన్ అయ్యి ఉన్నారు కాబట్టి సో వాట్సాప్ మెసెంజర్ బేటా అని వస్తుంది. వెంటనే మీకు అప్డేట్ అడగగానే వెంటనే అప్డేట్ చేసింది ఫ్రెండ్స్. అప్డేట్ చేస్తే మీరు బేటా యూజర్ అయినట్టే. సో వాట్సాప్లో అందరికీ అవైలబుల్గా తెచ్చే అప్డేట్ ఆ ఫ్యూచర్ మీరు ముందే ఈ బేటా యూజర్ అయ్యి అది పొందొచ్చు. సో ఫ్రెండ్స్, నేను అది మీకు చూపిస్తాను చూడండి. దానికి అప్డేట్ చేసుకోవాలి మీరు వాట్సాప్ మెసెంజర్ని. నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అప్డేట్ అవ్వగానే నార్మల్ వాట్సాప్ అప్డేట్ అయినట్టే ఉంటుంది, బట్ మీ బేటా వెర్షన్లోకి ఎంటర్ అవుతారు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వాట్సాప్ మెసెంజర్ బేటా అనేది అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎటువంటి వాట్సాప్ ఫ్యూచర్ అవైలబుల్లోకి వచ్చినా దానికంటే 1 month ముందే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ కాల్ తెస్తానన్నారు. సో గ్రూప్ కాల్ అనేది వాట్సాప్ బేటాలో వాట్సాప్ మెసెంజర్ కంటే ముందే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా వాట్సాప్ పెట్టబోయే ప్రతి ఫ్యూచర్ని మీరు బేటా యూజర్ అయ్యి ముందే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ బీటా వెర్షన్ నుండి లెఫ్ట్ అయిపోవాలంటే నేను ఇందాక చెప్పిన సేమ్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి సేమ్ నేను ఇందాక కింద ప్రొవైడ్ చేసే లింక్ని యాక్సెస్ చేయండి. యాక్సెస్ చేసి లీవ్ ద ప్రోగ్రామ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది జస్ట్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు లెఫ్ట్ అయిపోతారు. సో అప్పుడు వాట్సాప్ బీటా అనేది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ నార్మల్గా మీరు వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అప్పుడు అందరిలాగే మీరు కూడా మామూలు బేటా యూజర్ కాకుండా నాన్ బేటా యూజర్గా వాట్సాప్ని వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.